ఆయిల్ వేడెక్కాక దినుసులు వేసేసుకున్నాం. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకుందాం. పోపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన తోటకూర తరుగు వేసుకొని బాగా వేయించుకుందాము. మూత పెట్టి వేయించేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి వేయిస్తూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ వేయించుకుంటూ ఉండాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. తగినంత కారం కూడా వేసేసుకున్నామండి. కారం కూడా కూరలో బాగా మిక్స్ చేసుకున్నాము. తగినంత పసుపు కూడా వేసి వేయించానండి, వీడియో మిస్ అయింది, సారీ ఫర్ ద సేమ్. తోటకూర ఫ్రై బాగా వేగింది, స్టవ్ కట్టేసుకుందాం. డిష్ అవుట్ చేసుకుందామండి. తోటకూర ఫ్రై ఇస్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.